హాయ్ విరాజ్, వెల్కమ్ టు queenviraz.com. సో ఈ రోజు వీడియో కొంచెం ఇంపార్టెంట్ వీడియో అండి, అందుకే చేస్తున్నాను. యాక్చువల్గా అయితే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో అనేది యాప్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ యాప్లో అప్లోడ్ చేసేస్తాను. సో 7 o'clock కల్లా మీకు ఆ వీడియో రిలీజ్ అయిపోతుంది. ఇది ఏంటంటే జనరల్ యూజర్స్ కోసం, ఎందుకంటే మీరు ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, 2 పాయింట్స్, వాటిని డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇన్సైడ్ క్యాండిల్ అండి, చూసారు కదా. ఇన్సైడ్ క్యాండిల్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దాని గురించి నేను ఒకసారి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో ఈరోజు క్యాండిల్ అనేది నిన్నటి హై అండ్ లోని ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా ఈ రోజు ఒక మంచి బేబీ క్యాండిల్ వేసింది. సో ఇది మదర్ క్యాండిల్ అండ్ ఈరోజు బేబీ క్యాండిల్. సో ఈ క్యాండిల్ హై అండ్ లోని బ్రేక్ చేసే వరకు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ ని లోకి కానీ హైకి కానీ బ్రేక్ చేస్తుందో అప్పుడు మంచి మూమెంటం ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ కిందకి కానీ బ్రేక్ చేసింది అనుకో, ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే డబల్ ఇంజన్ లో లోయర్ EMA ఉంది కదండి, సో దాన్ని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 1 day టైం ఫ్రేమ్ లో ఆల్రెడీ నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో స్టూడెంట్స్ అందరికీ చెప్పాను నిన్న యాప్లో ఉన్న వీడియోలో. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో మార్కెట్ ఒకవేళ ఫాల్ అయితే ఇంతవరకు ఫాల్ అవ్వడానికి అవకాశం ఉంది, బట్ EMA బ్యాండ్స్ చాలా దూరంగా ఉన్నాయి అని చెప్పానండి. సో మీరు ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను 1 hourలో వేశాను కదా, 1 day టైం ఫ్రేమ్లో చూడండి EMA దగ్గరికి వస్తుందండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ జోన్ అనేది EMA లెవెల్కి వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ కానీ కిందకి బ్రేక్ చేసింది అనుకోండి, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ని కిందకి కానీ బ్రేక్ చేస్తే EMAని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో అయిపోతుందా అంటే ఐఎమ్ నాట్ థింక్ సో, నేనైతే అలా అనుకోవట్లేదు. క్రాస్ చేసే వరకు కూడా పెద్ద మూమెంటం అనేది ఉండదు. చిన్న చిన్న మూమెంట్స్, చిన్న చిన్న పాయింట్స్తో బయటకు రావాలి. ఈరోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో అదే చెప్పాను, ఎందుకని చిన్న చిన్న పాయింట్స్తో రావాలి, దీన్ని విక్స్ని ఎలా కన్సిడర్ చేయాలి, మార్నింగ్ ఎలా చూసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పానండి. యాప్లో మీకు 7 o'clockకి అప్లోడ్ అయిపోతుంది. సో అది కూడా చూడండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ ఆ వీడియో చూడండి, అది చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఈరోజు వీడియోలో. అండ్ ఇది జనరల్ యూజర్స్ కోసం. ఓకే, ఫస్ట్ పాయింట్ తెలిసింది కదా. ఈ క్యాండిల్ని అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ క్రాస్ చేసి ఒక మంచి క్యాండిల్ వేసే వరకు కూడా ఇది సైడ్ వేస్ లోనే ఉంటుంది. సైడ్ వేసే మాక్సిమం మెయింటైన్ చేస్తుందండి. సో క్రాస్ చేసే వరకు కూడా అగ్రెసివ్ మూమెంట్స్ తీసుకోవద్దు. అండ్ 15 minutes లో ఈ రోజు మీరు కరెక్ట్ గా చూస్తే 15 minutes క్యాండిల్ చూడండి, 15 minutes హై అండ్ లో. ఈ రోజు నిఫ్టీ 15 minutes అండి ఇది. సో హై అండ్ లోని మీరు మార్క్ చేసి పెట్టుకుంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ని ఎక్కడా క్రాస్ చేయలేదు. సో హై దాకా వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది, లో దగ్గరికి వచ్చింది. దిస్ ఇస్ ద లో అండి, లో దగ్గరకు వచ్చింది, లో నుంచి మళ్ళీ రివర్స్, మళ్ళీ లోకి వచ్చింది, మళ్ళీ రివర్స్. సో మార్కెట్ ఎప్పుడూ కూడా 15 minutes క్యాండిల్, దీన్ని ORB అంటారు, అంటే ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్. మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను, గోల్డెన్ వెబినార్ లో కూడా దీని గురించి ప్రత్యేకంగా చెప్పానండి. సో ORB ఏంటంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ ని ఎప్పుడైతే క్రాస్ చేసి పైకి ఒక క్యాండిల్ వేస్తుందో అక్కడి నుంచి అగ్రెసివ్ మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అంటే మీరు ఫ్యూచర్ లో కూడా దీన్ని గుర్తుంచుకోండి. ఫస్ట్ 15 minutes క్యాండిల్ ని క్రాస్ చేయకుండా నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ పడ్డదా, సో ఫస్ట్ 15 minutes క్యాండిల్ పెద్దది ఉంటే హై అండ్ లో మార్క్ చేసి పెట్టుకోండి. సో దీని మధ్యలోనే ప్లాన్ చేసుకోండి. చిన్న ట్రేడ్స్, చిన్న ప్రాఫిట్స్ తోను చిన్న లాసెస్ తోను బయటకు వచ్చేయాలి. అగ్రెసివ్ గా వెళ్ళకూడదు, ఎందుకంటే మూమెంటం లేదు. ఫస్ట్ 15 minutes క్యాండిల్ మధ్యలోనే ఉంది మార్కెట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి సార్, ఓకే సార్ నేను ఇలా పెట్టుకున్నాను, ఒక క్యాండిల్ చిన్న క్యాండిల్ వచ్చి క్లోజ్ అయిందండి, నేను అక్కడి నుంచి ఈ క్యాండిల్ ఇలా వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, సో నేను అక్కడి నుంచి అగ్రెసివ్గా వెళ్ళిపోవచ్చా? నో. ఎప్పుడైతే మీకు ORB ఉందో ORBని మంచి వాల్యూమ్తో, అంటే అప్ టు మార్నింగ్ అయితే చిన్న క్యాండిల్ క్లోజ్ చేసినా సరే అదే డైరెక్షన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ దాదాపుగా 10-10:30 ఆ టైం దాటిన తర్వాత కూడా ఇది చిన్న వాల్యూమ్తోనూ క్రాస్ చేసింది అనుకోండి, ఆ బ్రేక్అవుట్ని మీరు కన్సిడర్ చేయొద్దు. బ్రేక్అవుట్ని కానీ బ్రేకింగ్ కానీ అసలు పైకి క్రాస్ చేసినా క్రిందకి క్రాస్ చేసినా సరే దాన్ని మాత్రం బిలీవ్ చేయొద్దు. ఎప్పుడు మీరు బిలీవ్ చేయాలి? మంచి వాల్యూమ్తో, ఐదర్ అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ మంచి వాల్యూమ్ క్యాండిల్ ఉండాలండి. మంచి వాల్యూమ్ క్యాండిల్ ఉంటే ఓకే, ఇది ORB ఓపెన్ రేంజ్ని బ్రేక్అవుట్ చేసింది, సో ఇక్కడి నుంచి అగ్రెసివ్ మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు 1 day టైం ఫ్రేమ్ ఇన్సైడ్ క్యాండిల్ అండ్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ ORB క్యాండిల్. సో అందుకే మార్కెట్ ఈ రోజు కదలలేదు. అండ్ విక్స్ గురించి కూడా ఆల్రెడీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పాను, అది కూడా చూడండి. ఓకేనా? సో ఈ టిప్స్ మీకు యూజ్ అయినాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఒకవేళ బ్యాక్ టెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ క్రాస్ చేసినప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది చూడండి. నేనటి హై అండ్ లో క్రాస్ చేసినప్పుడు ఎలా ఉంది,
మొన్నటి హై అండ్ లో. సో ఇది క్రాస్ చేసినట్లే కిందకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో అప్ టు ఇంతవరకు అంటే దాదాపుగా మధ్యాహ్నం 12:15 వరకు కూడా ఇదే రేంజ్లో ఉంది. బట్ బుల్లిష్గా ఉంది. ఎలా ఉంది? సో ప్రతిరోజు ఈ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఓఆర్బి స్ట్రాటజీ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ క్రాస్ డౌన్ చేసి కిందకు వచ్చి మళ్ళీ సేమ్ అదే రేంజ్లోకి వెళ్ళినప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఇలా బిహేవ్ చేస్తుందండి. ఈ రేంజెస్ కూడా ఉంటాయి. మీరు చాలా నేర్చుకోవచ్చు. మార్కెట్లో నేర్చుకోవాలనుకుంటే ఎన్నో రకాలు నేర్చుకోవచ్చు అండి. ఓకేనా? సో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.